Good morning, everyone. So let's talk about new age warfare. New age warfare. So actually, in recent times, the scenarios have drastically changed. So once upon a time, so actually ఒకప్పుడు ఏంటంటే లైక్ సోల్జర్స్ విల్ బి దేర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. సో రైట్ నౌ ఏంటంటే సోల్జర్స్ లేకుండా సో లైక్ ఆటోమేటెడ్ సిస్టమ్స్, ఓకే, సో స్పెసిఫికల్లీ డ్రోన్స్, ఓకే, అండ్ మోర్ ఓవర్ సైబర్ అటాక్స్. సో డిఫరెంట్ డొమైన్స్ లో యాక్చువల్ గా ఒక కంట్రీకి ఇంకో కంట్రీకి మధ్య వార్ఫేర్ అనేది జరుగుతుంది. అండ్ రైట్ నౌ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఏంటంటే ఐ వాంట్ టు టాక్ అబౌట్ హౌ ద బ్యాటిల్ ఫీల్డ్స్, హౌ ద వార్ఫేర్ హ్యావ్ చేంజ్డ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ యాక్చువల్ గా. సో వార్ఫేర్ చేంజెస్ రావడానికి మేజర్ గా ఏంటంటే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ కీ రోల్. ఓకే, సో విచ్ కంట్రీస్ హ్యావింగ్ మోర్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్, సో జనరల్ గా ఒక టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ జరిగితే జనరల్ గా దానికి మిలిటరీ అప్లికేషన్స్ ఖచ్చితంగా చేస్తారు. ఓకే, సో దే విల్ బి డ్రివెన్ ఇన్ టు ద మిలిటరీ అప్లికేషన్స్ అండ్ బికాస్ ఆఫ్ దిస్ టెక్నాలజికల్ advancements and the application of this technological advancements into military, okay, so the domain or the course of warfare have changed drastically actual ga. Okay, so even manam history lo kuda like చూసుంటే, ఓకే, సో ఎవరికి అయితే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ లైక్ ఏదైతే ఎమ్యూనిషన్ ఎవరికైతే అడ్వాన్స్డ్ ఉందో, సో పర్టికులర్లీ దోస్ కంట్రీస్, సో జనరల్లీ వాళ్ళు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. లైక్ హిస్టరీలో మనం ఆల్రెడీ చదువుకున్నాం, లైక్ బ్రిటిషర్స్ అండ్ ఇండియన్ సోల్జర్స్ మాట్లాడుకుంటే ఈవెన్ దో మోర్ నెంబర్ ఆఫ్ ఇండియన్ సోల్జర్స్ ఉండేటప్పటికి అంత తక్కువ మంది బ్రిటిష్ సోల్జర్స్తో సో ఎందుకు చాలా వరకు బ్యాటిల్స్లో విన్ అవ్వలేకపోయామంటే బికాస్ దే ఆర్ హ్యావింగ్ ద టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ మిలిటరీ అప్లికేషన్స్, రైట్? సో బికాస్ ఆఫ్ దీస్ ఇష్యూస్ యాక్చువల్గా ఎవ్రీ టైమ్ రిపీటెడ్గా ఏంటంటే న్యూ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ విల్ బి అప్లైడ్ ఇన్ ద మిలిటరీ. సో దానికోసం ఏంటంటే రీసెంట్గా ఇన్ దిస్ కాన్స్టెక్ట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఆపరేషన్ సింధూర్ బికాస్ రైట్ ఫ్రమ్, ఓకే, సో లైక్ వెన్ యూ ఫాలో ద కరెంట్ అఫైర్స్, సో రైట్ నో రీసెంట్గా వార్ఫేర్స్ అనేది కంట్రీస్ మధ్య చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. అండ్ స్టార్టింగ్ ఫ్రమ్ అర్మేనియా, అజర్బైజాన్, ఓకే, అర్మేనియా, అజర్బైజాన్, అండ్ తర్వాత ఏంటంటే వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఇండియా పాకిస్తాన్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, అండ్ వెన్ యూ సీ రష్యా యుక్రెయిన్ వార్, ఓకే, సో ఇఫ్ దీస్ ఇష్యూస్ మీరు అబ్జర్వ్ చేసి ఉండుంటే, సో ద కోర్స్ ఆఫ్ వార్ఫేర్ హ్యావ్ చేంజ్ డ్రాస్టికల్లీ అండ్ ద అప్లికేషన్ ఆఫ్ డ్రోన్స్ హ్యావ్ ఇంక్రీస్డ్. సో జనరల్గా ఇనిషియల్గా మనం డ్రోన్స్ ఏదైతే యూస్ చేస్తామో అవి సివిలియన్ అప్లికేషన్స్కి యూస్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైమ్ మిలిటరీ అప్లికేషన్స్కి కూడా యూస్ చేయొచ్చు అనమాట. సో రైట్ నో మై ఇంటెన్షన్ వాజ్ నాట్ టు టాక్ అబౌట్ ది సివిలియన్ అప్లికేషన్స్ బట్ టు టాక్ అబౌట్ దిస్ మిలిటరీ అప్లికేషన్స్, హౌ ఇట్ హ్యాస్ చేంజ్డ్ ద కోర్స్ ఆఫ్ వార్ఫేర్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్. సో యాక్చువల్గా ఈ డ్రోన్స్ అనేది ఇట్స్ ఏ నాట్ న్యూ వర్డ్ అనమాట. ఓకే, సో యాక్చువల్గా డ్రోన్స్ ఇట్స్ ఏ వెరీ బ్రాడ్ టర్మ్ టు బి ఫ్రాంక్ అయితే. ఓకే, సో ఇట్ ఇంక్లూడ్స్ wide ranges of unmanned systems. It's a very broad term, drone anedi. It includes wide variety of unmanned systems, okay, like which includes unmanned aerial vehicles, unmanned aerial systems, okay, and remotely piloted aircrafts. So to be typical ga maatladalante this remotely piloted aircrafts ante, so these drones are acting like aircraft carriers ga untunayi without aircraft pilot lekunda entante aircraft carriers automated systems anedi అందులో ఇన్బిల్డ్ చేసేసేయడం వల్ల, సో వితౌట్ ద హ్యూమన్ కాస్ట్ హీ డజంట్ ఏబుల్ టు డ్రైవ్, ఓకే, సో ఎయిర్క్రాఫ్ట్ ని, సో తను లైక్ హీ డజంట్ ఏబుల్ టు ట్రావెల్. సో ఆటోమేటెడ్ సిస్టమ్స్ ఇన్బిల్డ్ చేయడం వల్ల హ్యూమన్ లాస్ట్ కూడా ఆటోమేటిక్ గా మనకి తగ్గుతుంది. సో వాట్ ఆర్ ద బేసిక్ డిఫరెన్సెస్ బిట్వీన్ దిస్ యూఏవీస్ అండ్ యూఏఎస్, ఓకే, అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ అండ్ రిమోట్లీ పైలటెడ్ ఎయిర్క్రాఫ్ట్స్ జనరల్ గా ఇంటర్చేంజబుల్ గా వాడతారు డ్రోన్స్ అండ్ వీటిని. బట్ దీస్ the three varieties differ from each other depends on their capability anamata. So depends on their capability of what in carrying the payload capacity. Okay, so generally ఏంటంటే the payload capacity may vary from 5 kgs to 500 kgs variations ఉంటాయి and depends on the capability. So general గా the various types of functions what they దాన్ని బట్టి యాక్చువల్ గా ఈ వేరియేషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో మోస్ట్లీ ఏంటంటే దే ఆల్ ఆఫ్ దెమ్ విల్ పర్ఫార్మ్ అండ్ ఇట్స్ ఏ బ్యాటిల్ ప్రూవెన్ స్ట్రాటజీ కూడా. ఓకే, ఇస్తార్ అప్లికేషన్స్. సో ఇస్తార్ అప్లికేషన్స్ అంటే ఏంటంటే, సో ఐ ఈజ్ నథింగ్ బట్ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్, సర్వీలియన్స్, ఎస్ స్టాండ్స్ ఫర్ సర్వీలియన్స్, ఓకే, సో టార్గెట్ ఎక్విజిషన్ and R stands for reconnaissance.
Okay, so in battle proven strategy, so all of them mostly they perform ISTAR applications anamata. See here, so drones initial ga it's not a new word to India actual ga or new word to the world. Actual ga drones edaithe undo ఇది ఫస్ట్ టైం బ్రిటన్ ఏదైతే ఉందో అది వరల్డ్ వార్ 1 లోనే యాక్చువల్ గా వీళ్ళు డెవలప్ చేయడం జరిగింది అనమాట. సో తర్వాత లైక్ అమెరికా ఏదైతే ఉందో ఇందులో అడ్వాన్స్మెంట్స్ అనేది డ్రాస్టిక్ గా ఇంక్రీజ్ చేయింది. సో రైట్ నో డ్రోన్ టెక్నాలజీస్ లో సో పయనీర్ గా ఉందైతే మాత్రం టర్కీ అండ్ ఇజ్రాయెల్. ఓకే, సో టర్కీ అండ్ ఇజ్రాయెల్ ఏంటంటే సో పయనీర్ గా డ్రోన్ టెక్నాలజీలో సో దే ఆర్ లైక్ డ్రివింగ్ అనమాట. ఓకే, సో సీ హియర్ యాక్చువల్లీ డ్రోన్స్ మనం యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే వీ కెన్ అప్లై డిఫరెంట్ అప్లికేషన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కెన్ అప్లై ఫర్ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్, ఓకే, సర్వేలియన్స్ అండ్ రికానసెన్స్. ఓకే, అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి యూజ్డ్ యాజ్ వెపన్స్. ఓకే, దే కెన్ బి యూజ్డ్ యాజ్ వెపన్స్ అండ్ kamikaze drones. Okay, so kamikaze drones and they can also be used for like electronic warfare. So different applications are there. So first of all we have to understand what is meant by this ISR strategy. So drones ఏదైతే ఉన్నాయో సో ఈ డ్రోన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రోన్స్ ఎందుకు డిప్లాయ్ చేస్తున్నారంటే వెరీ కాస్ట్ ఎఫెక్టివ్, చాలా తక్కువ కాస్ట్తో ఏంటంటే యూ కెన్ డిప్లాయ్. టెక్నాలజీ కూడా సో ఈజీగా చాలా వరకు ఇండిజినస్ గా కూడా యాక్చువల్గా ఇన్బిల్ట్ అయిపోయి ఈవెన్ ఇండియా సో ఈవెన్ పాకిస్తాన్ సో లైక్ టెక్నాలజీ కూడా సో ఈజీగా సోఫిస్టికేటెడ్ అయింది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇట్ ఈస్ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ నో హ్యూమన్ లాస్ట్ అనమాట. ఓకే, సో తక్కువ అమౌంట్ ఏంటంటే వితౌట్ హ్యూమన్ లాస్ట్ బ్యాటిల్ ఫీల్డ్స్ లో యూ కెన్ అప్లై దీస్ డ్రోన్స్ ఇన్ మిలిటరీ అప్లికేషన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లైక్ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఉంది, ఆపరేషన్ సింధు టైంలో పాకిస్తాన్ మనం ఏంటంటే ఏ సివిలియన్స్ కాకుండా సో ఓన్లీ టార్గెటెడ్ ఆపరేషన్స్ మనం చేసాం కాబట్టి సో ఆటోమేటిక్గా అక్కడ ఎక్కడైతే లైక్ వాళ్ళ లివింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో మనం అక్కడ టార్గెటెడ్ వెరీ ప్రిసైజ్ లైక్ టార్గెట్స్ చేయాలి అంటే యూ నీడ్ ఇంటెలిజెన్స్. ఓకే, సో అక్కడ ఉన్నారని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటెలిజెన్స్ కావాలి. అలా ఇంటెలిజెన్స్ కావాలంటే యూ షుడ్ హ్యావ్ దీస్ డ్రోన్స్. ఈ డ్రోన్స్లో ఏంటంటే దే విల్ యూజ్ వెరీ హై రిజల్యూషన్ కెమెరాస్. ఓకే, సో ఈ హై రిజల్యూషన్ కెమెరాస్ సో డ్రోన్స్ వాళ్ళ ఏరియాస్కి ఫ్లై ఓవర్ చేసినప్పుడు సో ఆటోమేటిక్గా దే ఆర్ హ్యావింగ్ స్టెల్త్ టెక్నాలజీ. యాజ్ యూ నో సైన్స్ టెక్నాలజీలో స్టెల్త్ టెక్నాలజీ ఉండేటప్పుడు ఓకే ద రైడర్స్ కెనాట్ ఏబుల్ టు ఇంటర్సెప్ట్ అనమాట. దే కెన్ ఫ్లై ఇన్ హై ఆల్టిట్యూడ్స్ అండ్ దే కెన్ ఆల్సో ఫ్లై ఇన్ లో ఆల్టిట్యూడ్స్ అండ్ దే కెన్ ఎస్కేప్ ఆర్ ఎవైడ్ ఫ్రమ్ దిస్ radar interceptions. So because of this actually they can enter into the so enemy domains ఏవైతే ఉన్నాయో అక్కడికి ఎంటర్ అయ్యి వెరీ ఫైన్ ఇమేజెస్ అనేవి యాక్చువల్గా దే కెన్ ఏబుల్ టు ప్రింట్. ఓకే, సో వెరీ ఫైన్ ఇమేజెస్ అనేవి మన కమాండ్ సెంటర్స్కి పంపించవచ్చు. అంటే ఈవెన్ లైక్ ఆపరేషన్ సింధూర్లో కూడా ఇది ఆల్రెడీ మనం అప్లై చేసాం. సో మనం ఈ ఐఎస్ఆర్ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో ఓకే సో వీటిని మనం పాకిస్తాన్ ఏరియాస్కి మనం పంపించినప్పుడు సో ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ పాయింట్ ప్రిసెషన్గా ఉన్నారు, ఎవ్రీథింగ్ అనేది సో వాళ్ళ ఇమేజెస్ రియల్ టైమ్ మానిటరింగ్ ఎలా మూవ్ అవుతున్నారు, ఏ ఏరియాకి మూవ్ అవుతున్నారు, ఎక్కడున్నారు, సో ఎవ్రీథింగ్ రియల్ టైమ్ మానిటరింగ్ అనేది ఆ డ్రోన్ మనకి ఇస్తే అక్కడ నుంచి మన ఇండియాలో ఉన్న కమాండ్ సెంటర్కి దే కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ అనమాట వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ అనేది అవుతుంది అండ్ సర్వీలియన్స్. ఓకే, ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్, సర్వీలియన్స్, ఎటువైపు మూవ్ అవుతున్నారు ఏంటి, సో నెక్స్ట్ స్ట్రాటజీస్ ఏంటి అండ్ రికానసెన్స్ అనమాట. సో దీస్ డ్రోన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దే పెర్ఫార్మ్ ఐఎస్ఆర్ అప్లికేషన్స్. ఐఎస్ఆర్ అప్లికేషన్స్ అంటే సో దే పెర్ఫార్మ్ దిస్ లైక్ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్, సర్వీలియన్స్ అండ్ రికానసెన్స్. ఓకే, సో బికాస్ ఆఫ్ దిస్ యూ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ హౌ ద ఎనిమీస్ ఆర్ మూవింగ్. ఓకే, సో వాళ్ళ స్ట్రాటజీ ఏంటి అండ్ ప్రిసైజ్ టార్గెట్ గా యూ కెన్ హిట్ మిజైల్స్ అనమాట. ఓకే, సో బికాస్ వితౌట్ నోయింగ్ వేర్ దే ఆర్ ఓకే అక్కడ ట్రూప్స్ ఎక్కడ ఉన్నాయి లేకపోతే వాళ్ళ యాక్చువల్ రెసిడెన్షియల్ ఏరియాస్ ఏంటి సో వే దే ఆర్ మూవింగ్. ఓకే, సో ఇన్ ఆర్డర్ టు నో ఫర్ ఎగ్జాంపుల్ మనం మిసైల్స్ ఏమైనా లాంచ్ చేయాలంటే సో ఆఫ్ కోర్స్ లైక్ బ్యాలిస్టిక్ మిసైల్ అండ్ క్రూజీ మిసైల్స్ ఉన్నాయి. సో క్రూజీ మిసైల్స్ నువ్వు లాంచ్ చేయాలంటే టార్గెట్ మూవ్ అవుతూ ఉండాలి. సో అలా మూవ్ అవ్వాలంటే ఫస్ట్ ఎటువైపు మూవ్ అవుతున్నారు, యూ ఫస్ట్ నీడ్ దిస్ ఐఎస్ఆర్ కదా. సో ఓకే దిస్ ఇంటెలిజెన్స్, సర్వీలియన్స్ అండ్ రికానసెన్స్ అనేది కావాలి కాబట్టి డ్రోన్స్ పెర్ఫార్మ్ దీస్ అప్లికేషన్స్ అనమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ దే కెన్ ఎస్కేప్ ఫ్రమ్ radar interception, so first of all they perform this ISR applications. ఓకే, సో మనకి ఐఎస్ఆర్ అప్లికేషన్స్కి లాట్ ఆఫ్ ఉన్నాయి. సో ఇండియాకి ఎక్కడెక్కడ ఏ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుందనే లిస్ట్ అనేది ఫైనల్గా నేను ఇస్తాను. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి దే విల్ బి యూజ్డ్ యాజ్ వెపన్స్ అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్. సో జనరల్గా ఎయిర్ క్రాఫ్ట్స్ ఏంటి, ఎయిర్ క్రాఫ్ట్స్ దే కెన్ లాంచ్ మిజైల్స్ ఆన్ టు ద టార్గెట్ ఎస్. సో మిజైల్స్ అనేవి లాంచ్ చేస్తాయి. ఓకే, సో అయితే ఈవెన్ దిస్ డ్రోన్స్ కెన్ బి యూజ్ టు లాంచ్ దోస్ మిసైల్స్ అనమాట. ఓకే, సో ఆటోమేటిక్గా ఎనిమీ ఎయిర్ స్పేస్ కానీ వెళ్ళి ఓకే సో దే కెన్ లాంచ్ దీస్ మిసైల్స్. సో మిసైల్స్ లాంచ్ చేసి ఆటోమేటిక్గా దే కెన్ లాంచ్ లైక్ బ్యాలిస్టిక్ మిసైల్ ఆర్ క్రూజీ మిసైల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దే కెన్ లాంచ్ అండ్ దే కెన్ కంప్లీట్లీ డిస్ట్రాయ్ దిస్ ఎనిమీ ట్రూప్స్ అనమాట. సో
ఫస్ట్ ఆఫ్ ఆల్ దీస్ డ్రోన్స్ 3 అప్లికేషన్స్ మనం చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ సర్వీలియన్స్ అండ్ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ చేసేవి ఉంటాయి. ఓకే, సో ఇమేజ్ మ్యాపింగ్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ సెకండ్ వన్స్ దే కెన్ బి యూజ్డ్ ఓకే మిసైల్ లాంచింగ్స్ కి వాటికి మనం యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఆర్మ్డ్ డ్రోన్స్ అని చెప్పేసి అంటాం అనమాట, ఆర్మ్డ్ అప్లికేషన్స్. ఓకే, సో యూ కెన్ లాంచ్ మిసైల్స్ ఇన్ ఎనిమీ స్పేస్ అనమాట. ఓకే, అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి కమకాజీ డ్రోన్స్. కమకాజీ డ్రోన్స్ అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసి ఉంటారు కదా, సో లైక్ సూసైడ్ బాంబ్స్ అని చెప్పేసి అంటాం అనమాట. అంటే మనమే బాంబ్ లైక్ టై చేసేసుకొని ఇఫ్ యూ వాంట్ నేను ఒక క్రౌడ్ లోకి వెళ్తే సో ఆటోమేటిక్ గా క్రౌడ్ కి అది కంప్లీట్ గా డిస్ట్రక్షన్ క్రియేట్ చేస్తాను. అట్ ద సేమ్ టైమ్ ఐ మై సెల్ఫ్ బి కిల్డ్ ఇన్ దట్ సిచ్యువేషన్. అవునా కదా, సిచ్యువేషన్ లో నేను కూడా చనిపోతుంది. ద సేమ్ థింగ్ కమకాజీ డ్రోన్స్ అనేవి ఏంటంటే ఇది వన్ వే అనమాట. అంటే వెళ్తాము ఓకే ఆ పర్టికులర్ ఏరియాలో సో ఆటోమేటిక్ గా అది ఎంటర్ అయిపోతుంది. లైక్ ఇట్ క్యారీ లైక్ గ్రెనేడ్స్ ఆర్ బాంబ్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది క్యారీ చేసి అక్కడ ఈవెన్ దిస్ డ్రోన్ ఆల్సో విల్ గెట్ కంప్లీట్లీ డిస్ట్రాయిడ్ అనమాట కమకాజీ డ్రోన్స్. సో జనరల్ గా వార్ఫేర్ లో ఇవి ఎక్కువగా యూజ్ చేస్తారు. ఈవెన్ మొన్న ఆపరేషన్ సింధూర్ లో కూడా ఈ కమకాజీ డ్రోన్స్ అనేవి చాలా ఎక్కువగా యూజ్ చేయడం జరిగింది అనమాట. ఓకే, సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే హియర్ వెపన్స్ యూ జస్ట్ లాంచ్ ద మిసైల్. సో జనరల్ గా నువ్వు మిసైల్ మాత్రమే లాంచ్ చేస్తావు. మిసైల్ లాంచ్ చేసి యూ కెన్ రిటర్న్ బ్యాక్, యూ కెన్ రీయూజ్ దట్ పర్టికులర్ డ్రోన్. ఓకే, సో ఆర్మ్డ్ డ్రోన్స్ అని చెప్పేసి అంటాం. యూ కెన్ రీయూజ్ దెమ్. జస్ట్ మిసైల్ లాంచ్ చేస్తావు, అగైన్ యూ కెన్ రీయూజ్ దెమ్. మళ్ళీ వచ్చి మళ్ళీ వెపన్ ని నువ్వు క్యారీ చేయొచ్చు అనమాట. బట్ ఆ కమకాజీ డ్రోన్స్ ఏంటంటే సో దే దెమ్సెల్వ్స్ గెట్ డిస్ట్రాయిడ్. సో జనరల్గా ఇక్కడ మిసైల్స్ ని మనం లోడ్ చేయడం జరుగుతుంది. మిసైల్స్ ఆర్ లాంచ్ త్రూ దిస్ armored weapons, but whereas this in kamikaze drones intente so the drone itself get completely destroyed anamata. Okay, so if you find monna Israel Iran attacks మీరు జాగ్రత్తగా ట్రేస్ చేస్తూ ఉంటే సో సీ హియర్ లైక్ సైంటిస్ట్ ఎవరైతే న్యూక్లియర్ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో సో ఇజ్రాయెల్ ఏం చేసింది, వాళ్ళందరూ కూడా ఏదైతే రెసిడెన్షియల్ ఏరియాలో ఒక బిల్డింగ్ లో వాళ్ళు లైక్ స్టేషనరీ అవుతున్నారో ఆ పర్టికులర్ సైంటిస్ట్ యొక్క సో ఇఫ్ ఇట్ ఈస్ ద బిల్డింగ్ ఓకే వాట్ దే హెడ్ ఎంత ప్రిసైజ్ గా వాళ్ళు చేశారంటే ఆ పర్టికులర్ పర్సన్ బెడ్రూమ్ లో ఉంటే కరెక్ట్ గా వెళ్ళి లైక్ ఇట్ కంప్లీట్లీ డిస్ట్రాయిడ్. ఓకే, సో ఇందులో నుంచి కంప్లీట్ గా గోడలో నుంచి లోపలికి ఏంటంటే కంప్లీట్ గా చీల్చుకొని వెళ్ళి ఓన్లీ దట్ పర్టికులర్ పర్సన్ అది హిట్ చేయడం జరిగింది. అంటే ఎంత ప్రిసైజ్ గా ఉందో చూడండి. ఓకే, ఇట్ వాస్ వెరీ మచ్ ప్రిసైజ్. ద టార్గెట్ ని చాలా ప్రిసైజ్ గా యాక్చువల్ గా వాళ్ళు లైక్ డిస్ట్రాయ్ చేస్తున్నారు. ఏ లాట్ ఆఫ్ డ్రోన్స్ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఇరాన్ మీద ఇజ్రాయెల్ యూజ్ చేసినప్పుడు ఓకే సో కార్లో సమ్ ఆఫ్ ద న్యూక్లియర్ సైంటిస్ట్ నాట్ దిస్ సినారియో ఆల్మోస్ట్ ఒక 10 years బ్యాక్ ఒక పర్టికులర్ న్యూక్లియర్ సైంటిస్ట్ వెళ్ళినప్పుడు పక్కనున్న వైఫ్ కి ఎటువంటి ఇష్యూ జరగకుండా ఓన్లీ దట్ పర్టికులర్ న్యూక్లియర్ సైంటిస్ట్ ని మాత్రమే టార్గెట్ చేసే విధంగా వాళ్ళు లాంచ్ చేశారు. ఓకే, సో ఎవరైతే హూమ్ యూ వాంట్ టు టార్గెట్ ఓకే అది వెరీ ప్రిసెషన్ తో డ్రోన్స్ ద్వారా మనం చేయొచ్చు అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎలక్ట్రానిక్ వార్ఫేర్. దే ఆర్ జనరలీ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్. సో ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అంటే సో జనరల్లీ ఈ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ ఇండియా అండ్ ఇఫ్ ఇట్ ఈస్ పాకిస్తాన్. ఓకే, సో ఇండియా నుంచి పాకిస్తాన్కి డ్రోన్స్ ఫ్లై ఓవర్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే పాకిస్తాన్ నుంచి ఇండియాకి డ్రోన్స్ వస్తున్నాయి అనుకోండి. ఓకే, సో ఆటోమేటిక్గా ఏంటంటే మనం ఏం చేస్తామంటే వీళ్ళు గ్రౌండ్ స్టేషన్స్ నుంచి ఓకే కమాండ్ స్టేషన్స్ నుంచి రిమోట్ గా ఆపరేట్ చేయొచ్చు. అదర్వైజ్ దే ఆర్ ఆటోమేటెడ్. ఓకే, సో దే ఆర్ ఆటోమేటెడ్. సో జీపీఎస్ సాటిలైట్ సిస్టమ్ ద్వారా నావిగేషన్ చేసుకొని దే ఆర్ ఆటోమేటెడ్ అనమాట. సో ఇప్పుడు ఉన్న డ్రోన్స్ లో చాలా వరకు ఈవెన్ ఏఐ పవర్ డ్రోన్స్ కూడా లైక్ ఎన్హాన్స్ చేయడం జరిగింది అనమాట. సో ఆల్ హైబ్రిడ్ వెరైటీస్ ఆఫ్ డ్రోన్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ యాక్చువల్ గా. సో ఆటోమేటిక్ గా ఎవ్రీథింగ్ వాజ్ టెక్నాలజీ. ఓకే, ఎవ్రీథింగ్ సో ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ కదా. సో ఆటోమేటిక్ గా ఇక్కడ ఇండియా ఏం చేస్తుందంటే ఇట్ విల్ జామ్. ఓకే, సో డ్రోన్స్ లైక్ సమ్ మిజైల్స్ ఏమైనా పంపించింది అనుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ లాంచ్ పాకిస్తాన్ లాంచ్ సమ్ మిజైల్స్ ఆన్ టు ఇండియా. సో అప్పుడు ఇండియా ఏం చేస్తుందంటే ఇట్ సో డిఫెన్స్ స్ట్రాటజీ కింద సో డ్రోన్స్ ని యాక్చువల్ గా రిలీజ్ చేసింది. అండ్ దీస్ డ్రోన్స్ ఏం చేస్తాయంటే దే జామ్ ద ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ విచ్ ఆర్ ఆల్రెడీ ఇన్బిల్టెడ్ ఇన్ ద మిజైల్స్. సో మిజైల్స్ ఏంటి, సో ఆటోమేటిక్ గా ఈవెన్ దో లైక్ ఆ పేలోడ్ లో ఓకే సో ఎక్స్ప్లోజివ్స్ ఉన్నప్పటికీ కూడా సో దే విల్ బి రెగ్యులేటెడ్ కదా, ఆటోమేటెడ్ కదా. సో ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ తో యాక్చువల్ గా దే ఆర్ రెగ్యులేటెడ్ కదా. సో ఆటోమేటిక్ ఏంటంటే ఆ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కమ్యూనికేషన్ ని ఎయిదర్ మేబీ జామ్ చేయడమో లేకపోతే స్పూఫింగ్ చేయడమో లేకపోతే లైక్ హ్యాక్ చేసి ఏంటంటే ఆ జీపీఎస్ ఏదైతే నావిగేషన్స్ ఏంటంటే డిసీవ్ చేయడం. ఓకే, సో కంప్లీట్ గా ఆ లింక్ ని కంప్లీట్ గా ఎండ్ చేయడం లైక్ డిస్టెబిలైజ్ చేయడం. ఏ లాట్ ఆఫ్ like you can completely destroy the communication between this particular missiles or drones and between the command center.
ఓకే. సో వాళ్ళు అసలు ఎటువైపు నావిగేట్ అవుతున్నారు, బికాస్ ఈవెన్ దట్ మిజైల్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ డ్రోన్స్ ఎవరైతే ఉన్నారో ఓకే, సో వాళ్ళు నావిగేట్ అయ్యి ఈవెన్ ఇండియాకి ఎంటర్ అవ్వాలంటే సో ఆటోమేటెడ్ అయినా సో ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్. సో ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఆ గైడెన్స్ అనేది లైక్ మనం కట్ చేయడానికి ఏంటంటే సో ఈ జామింగ్, స్పూఫింగ్, హ్యాకింగ్, సో ఎవ్రీథింగ్ అనేది వాళ్ళు లాంచ్ చేసి ఏంటంటే కంప్లీట్ గా అక్కడ న్యూట్రలైజ్ చేసేసేయడం జరుగుతుంది అనమాట. సో ఈవెన్ దట్ టైప్ ఆఫ్ టెక్నాలజీ is also inbuilt in some drones, and those drones are specifically launched only to destabilize them అనమాట, to neutralize all those maybe missiles అవ్వచ్చు, వాళ్ళు లాంచ్ చేసిన మిసైల్స్ అవ్వచ్చు, మేబీ వాళ్ళు లాంచ్ చేసిన డ్రోన్స్ అవ్వచ్చు, వాళ్ళు డ్రోన్స్ కమకాజీ డ్రోన్స్ అవ్వచ్చు, వాళ్ళు లాంచ్ చేసిన డ్రోన్స్ కమకాజీ డ్రోన్స్ అయ్యి ఉండొచ్చు. మనం ఏం చేస్తాం, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ డ్రోన్స్ లాంచ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ ఉంది, సో పాకిస్తాన్ కమకాజీ డ్రోన్స్ లాంచ్ చేసింది సూసైడ్ లాగా, ఇండియాలోకి ఎంటర్ అవుతుంది అనుకోండి, సో ఆటోమేటిక్గా ఇండియా కెన్ లాంచ్ ఇట్స్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ డ్రోన్స్ అనమాట. సో ఆటోమేటిక్గా ఏంటంటే ఇది గైడెడ్ అవుతూ వస్తుంది కదా, సో కంప్లీట్గా ఈ కమ్యూనికేషన్ కట్ చేసేస్తాయి అనమాట ఆ డ్రోన్స్, సో దట్ వీ కెన్ ప్రివెంట్ ఫ్రమ్ ద collateral damage as well. Okay, so in this way actually drones are having a wide range of applications. So first of all surveillance చేస్తే, సో టార్గెట్ ఎక్కడుందో ప్రిసైజ్ లొకేషన్ చేస్తే, అందుకే జనరల్గా దీనికి see here it is called as target acquisition. ఓకే, సో టార్గెట్ ఎక్కడైతే ఉందో ఆ టార్గెట్ ని ప్రిసైజ్ గా లొకేట్ చేసి ఆ టార్గెట్ ని మాత్రమే యాక్చువల్ గా డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది అన్నమాట. వెరీ ప్రిసైజ్ ఇన్ నేచర్ డ్రోన్స్. ఓకే, సో ఐఎస్ఆర్ కండక్ట్ చేస్తే, సో ఈ ఐఎస్ఆర్ కండక్ట్ చేసేవి స్పెషల్ టైప్ ఆఫ్ డ్రోన్స్ ఉంటాయి, అండ్ మిజైల్స్ లాంచ్ చేసే డ్రోన్స్ స్పెషల్గా ఉంటాయి అనమాట. సో ఆల్రెడీ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఐడియా ఉంటే, సో జనరల్లీ ద మిజైల్స్ కెన్ బి లాంచ్డ్ ఎయిదర్ ఫ్రమ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఆర్ గ్రౌండ్ నుంచి నువ్వు లాంచ్ చేయొచ్చు, ఆర్ సబ్మెరైన్స్ నుంచి కూడా నువ్వు మిజైల్స్ అనేవి లాంచ్ చేయొచ్చు. యామై కరెక్ట్? ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ అరిహాంత్ ఇండిజినస్ సబ్మెరైన్ అరిహాంత్ అవ్వచ్చు. సో అరిహాంత్ ఇండియన్ ఇండిజినస్ సబ్మెరైన్ ఏదైతే ఉందో అది K4 మిజైల్ లాంచ్ చేస్తుంది, సో ఫ్రమ్ వాటర్ నుంచి. ఓకే, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్రహ్మోస్ అవ్వచ్చు, అగ్ని అవ్వచ్చు, అగ్ని 5 మిసైల్స్ అనేవి సో జనరల్గా అవి బ్యాలిస్టిక్ మిసైల్స్, అండ్ వేరేస్ మనకి బ్రహ్మోస్ అనేది క్రూజీ మిసైల్స్. ఓకే, అండ్ మోర్ ఓవర్ ద సేమ్ మిసైల్స్ కెన్ బి లాంచ్ ఈజర్ ఫ్రమ్ ద ఎయిర్ క్రాఫ్ట్ అనమాట, ఎయిర్ క్రాఫ్ట్ నుంచి కూడా లాంచ్ చేయొచ్చు. సో అందుకే మనం లైక్ విత్ అరిహాంత్ ఏదైతే ఉందో సబ్మెరైన్ ద్వారా మనం ఏదైతే K4 మిసైల్ ని లాంచ్ చేస్తున్నామో, సో ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ రేర్ కంట్రీ విచ్ కెన్ లాంచ్ మిసైల్స్ ఫ్రమ్ ఆల్ ద 3 ల్యాండ్స్కేప్స్ అనమాట. అంటే ల్యాండ్ నుంచి, వాటర్ నుంచి అండ్ ఎయిర్ నుంచి కూడా నువ్వు లాంచ్ చేయొచ్చు. కాబట్టి సో జనరల్ గా 3 ఏరియాస్ నుంచి కూడా మిసైల్స్, న్యూక్లియర్ మిసైల్స్ ని కూడా లాంచ్ చేయొచ్చు అనమాట. న్యూక్లియర్ ట్రైప్యాడ్ అనేది ఇండియా అచీవ్ చేసిందని చెప్పేసినంటాం. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఓకే, సో ఎయిర్ క్రాఫ్ట్ నుంచి నువ్వు మిసైల్ లాంచ్ చేయాలనుకోండి, ఇప్పుడు ఏం చేస్తాం, సో ఇండియా నుంచి ఒక ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఆ పాకిస్తాన్కి పంపిస్తే, ఆ ఎయిర్ క్రాఫ్ట్ పైలట్ ఏంటంటే సో పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ లోకి ఎంటర్ అయ్యి ఆటోమేటిక్ ఏంటంటే అది మొత్తం డిస్ట్రాయ్ చేయాలి. మేబీ ఇన్ దట్ కేస్ సో ఆటోమేటిక్గా ఎయిర్ క్రాఫ్ట్ పైలట్ కూడా యాక్చువల్గా లైక్ హీ కెన్ డై. ఓకే, సో సినారియోస్ బాగోకపోతే ఏంటంటే సో వీ కెనాట్ ఎస్టిమేట్ ద డ్యామేజ్, రైట్? సో ఇక్కడ ఏం చేస్తామంటే ఆ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో ఆ ఎయిర్ క్రాఫ్ట్ లాగే కనిపిస్తుంది ఈ డ్రోన్, బట్ దే ఆర్ వెరీ ఆటోమేటెడ్ సిస్టమ్స్, సో దే కెన్ రివైన్ బై దెమ్సెల్స్. ఓకే, అండ్ నో నీడ్ టు బి ఫిల్డ్ విత్ పైలట్ అనమాట. అక్కడ ఎవరు పైలట్ అనే వాళ్ళు ఉండరు, సో వాళ్ళంతలో వాళ్ళే నావిగేట్ చేసేసుకొని ఏంటంటే సో ఎనిమీ ఎయిర్ స్పేస్ లోకి వెళ్ళి దే కెన్ లాంచ్ ఆటోమేటెడ్ సిస్టమ్స్ ద్వారా దే కెన్ లాంచ్ ద మిసైల్స్. సో దీనివల్ల ఎయిర్ క్రాఫ్ట్ చేసే ఎవ్రీ వర్క్ అనేది చేస్తే దట్ టు విత్ వెరీ ప్రెసిషన్ చేస్తుంది. సో దట్స్ వై ఏంటంటే ఇంకా ఎయిర్ క్రాఫ్ట్ పైలట్స్ లైఫ్ లోజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉండదు అనమాట. సో దానివల్ల హ్యూమన్ లైఫ్ కాస్ట్ అనేది ఇక్కడ రెడ్యూస్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ ప్రిసైజ్ గా లొకేషన్స్ ట్రేసింగ్ అండ్ వాళ్ళ మూవ్మెంట్స్ ఓకే ట్రేస్ చేయడం, అండ్ మోర్ ఓవర్ రైడర్స్ కి ఇంటర్సెప్షన్స్ చేయడం, ఎవ్రీథింగ్ అనేది వీళ్ళు ఈ టైప్ ఆఫ్ డ్రోన్స్ చేస్తే, అండ్ ఈ టైప్ ఆఫ్ డ్రోన్స్ దే కెన్ లాంచ్ మిసైల్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ దీస్ టైప్ ఆఫ్ డ్రోన్స్ ఏంటంటే సో వెరీ ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ బాంబ్స్ కానీ లేకపోతే లైక్ గ్రానైట్స్ కానీ ఓకే, సో దే దెమ్సెల్స్ సో పెనట్రేట్ అండ్ బ్రీచ్ ఇన్ టు ద ఎనిమీ సేఫ్ స్పేస్, అండ్ వాళ్ళ లొకేషన్స్ లోకి బ్రీచ్ అయిపోయి ఆటోమేటిక్ గా దే డిస్ట్రాయ్ ద ఎంటైర్ థింగ్, అండ్ అలాంగ్ ఇన్ దట్ డిస్ట్రక్షన్ యాక్చువల్ గా దే దెమ్సెల్స్ గాట్ డిస్ట్రాయిడ్. సో ఇంకా మళ్ళీ రిటర్న్ రాదు. ఇదైతే మాత్రం మిసైల్ లాంచ్ చేసేసి మళ్ళీ రిటర్న్ వస్తుంది, జస్ట్ సర్వీలియన్స్ చేసి మళ్ళీ వెనక్కి రిటర్న్ వస్తాయి. సో ఈ రెండు యూ కెన్ రీయూజబుల్, బట్ హియర్ యూ కెనాట్ ఏబుల్ టు రీయూజబుల్, జస్ట్ వన్ వే ఫ్లైట్ అనమాట. సూసైడ్ బాంబ్స్ అని చెప్పేసి పిలుస్తాం యాక్చువల్ గా. మల్టిపుల్ అప్లికేషన్స్, సో ద డ్రోన్స్ యాక్చువల్ గా దే ఆర్ హ్యావింగ్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్స్. Some drones carry out only this ISR applications, and some drones carry out this missile launching applications. Okay, so those type of drones are called as armored drones, and some type of drones so they are used as suicide bombs which are called as kamikaze drones. So general ga Russia Ukraine war lo, and moreover మొన్న జరిగిన Israel and Iran, so ఈ రీసెంట్ గా జరిగిన వెరీ మచ్ న్యూస్ వచ్చేసరికి అర్మేనియా, అజర్బైజాన్ అండ్ నెక్స్ట్ వన్ వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్స్, అండ్ మోరోవర్ ఈవెన్ ఇజ్రాయిల్. ఓకే, సో గాజాలో ఉన్న హమాస్ నవ్వచ్చు, ఓకే యెమెన్లో ఉన్న హౌతీస్ నవ్వచ్చు, లేకపోతే లెబనాన్లో ఉన్న హెజ్బుల్లా నవ్వచ్చు, ఇరాన్. సో ఇన్ ఆల్ దోస్ థింగ్స్ యాక్చువల్లీ దే యూజ్డ్ kamikaze drones, ఇజ్రాయిల్. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్.